ఏ మార్పు వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది అనే వాళ్ళు కళ్ళెల్ల పెట్టుకొని చూడండి రవి. గతంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ఎలక్షన్స్కి ముందు కామారెడ్డి కూడా పాపం ఆయన దొరవారాన పోటీ చేస్తానని చెప్పేసి 100 కోట్లు పాపం ఆ కాన్స్టిట్యున్సీకి తరలించింది. కానీ పాపం గట్టిగా వేసింది అక్కడ వెయిట్. ఇప్పుడు 9.5 ఏళ్ళల్లో ఈ 3 కాన్స్టిట్యున్సీలు తప్ప తెలంగాణ ఎక్కడన్నా బాగుపడ్డాది. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఏమొస్తుంది, మార్పు ఏమొస్తుంది అంటే ఇట్లా వస్తుంది. ఈ 3 మంత్రులు వాళ్ళ జిల్లాలల్లో బ్రహ్మాండంగా పనిచేసుకుంటా ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి 3 మంత్రులు ఏకమై పని, విభాగాలతో సంబంధం లేకుండా రివ్యూలు, పనులు, నిధులకు పట్టుబడుతున్నటువంటి మినిస్టర్లు, మార్క్ క్రియేషన్కు ప్రయత్నాలు ప్రభుత్వంలోనే హాట్ టాపిక్. ఇది ఎవరి కాన్స్టిట్యున్సీని వాళ్ళు డెవలప్ చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు మీ పేరు మొత్తం చరిత్రలో నిలిచిపోవాలా, మీరు శిలా పలకాలలో ఉండాలని చెప్పేసి తెలంగాణ సొమ్ము ఎక్కడెక్కడో కట్టినటువంటి ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్ని తీసుకొచ్చి మీ గొప్పల కోసం అని చెప్పేసి ఆ సిరిసిల్ల, సిద్దిపేట, ఇంకోటి గజ్వేలులో పెట్టుకున్నారు డబ్బులన్నీ. ఇప్పుడు తెలంగాణ ప్రజలు సామాన్యులకు ఓటు హక్కు ఇచ్చిర్రు, సామాన్యులకు అధికారం ఇచ్చిళ్ళు. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా డెవలప్ చేసుకుంటా ఉన్నారు. దానికి ఉదాహరణే ఇప్పుడు ఖమ్మం. అతి తొందరలోనే ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ అనేది టూలెట్ బోర్డు పెట్టుకునేటువంటి పరిస్థితి తొందరలోనే వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 3 మంత్రులు హాట్ టాపిక్గా మారారు. పార్టీ లీడర్లతో పాటు ప్రభుత్వ ఆఫీసర్లు కూడా అవాక్కయ్యేలా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 3 మంత్రులు ఏకమై పనిచేయడం చర్చనీయాంశం అయింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ 3 మంత్రులకు అత్యధిక ప్రాధాన్యత ఉన్నది. ఖమ్మం జిల్లాకు అది 4వ పేజీ. 3 మంత్రులు రాష్ట్రాన్ని ఏలుతున్నారు అంటూ స్వయంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇటీవల కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి 3 ఏకమై ముందుకు సాగుతున్నారు. శాఖలతో సంబంధం లేకుండా సమన్వయంగా రివ్యూలు చేస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. పెండింగ్ పనులు, కొత్త ప్రాజెక్టులు, డెవలప్మెంట్కు నిధులు ఇవ్వాలని ప్రభుత్వంతో పట్టుబడుతూ వేగంగా పనులు పూర్తయ్యేందుకు నిత్యం అధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ప్రధాన కార్యాలయాలనే కాకుండా జిల్లాలోనూ ఉమ్మడి సమీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో అధికారులు కూడా షాక్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆర్థిక శాఖ మంత్రి కూడా ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో వచ్చిన ప్రతి ప్రపోజల్ను పాజిటివ్గా రియాక్ట్ అయ్యి సీఎంతో చర్చించి నిధులు, అదనపు పనులకు కేటాయిస్తున్నట్లు ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఈ 3 వర్కింగ్ స్టైల్ చూసి మిగతా మంత్రులు కూడా షాక్ అవుతున్నారు. వీళ్ళు కనుక బీఆర్ఎస్ ప్రభుత్వంలో కనుక ఉండుంటే అందులో ఏదో ఒక్క లీడర్, ఎందుకంటే ఇప్పుడు ఈయన ఎదిగితే ఆయనకేం ప్రమాదం, ఈయన ఎదిగితే ఆయనకేం ప్రమాదం, ఈయన ఎదిగితే ఇంకా అనుకో ప్రమాదం అన్నట్టు 3 ఒక జిల్లా మంత్రుల్ని వాళ్ళ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోకుండా కేసీఆర్ అనే వ్యక్తి తన రాజకీయ అవసరాల కోసం ఒకరిని పెంచి పోషించేది, మిగతా 2 పక్కన పెడుతుండేది. ఇప్పుడు పని చేసుకోవడానికి మంత్రులకు స్వేచ్ఛ ఉండాలి, రాజకీయాలు కాదు. వాళ్ళు మంత్రులుగా వాళ్ళకు అవకాశం వచ్చింది, ప్రజలు వాళ్ళని దీవించి ఓట్లేసి గెలిపించుకున్నారు. వాళ్ళు ఈరోజు మంత్రులు అయ్యారు. ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? రాజకీయాల అవకాశం వచ్చిన మంత్రులుగా పని చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళ మధ్యన వైరుధ్యం అనేది ప్రజాపాలనకి, ప్రజల అభివృద్ధికి అడ్డంగా కాకూడదు కదా. గతంలో ఏం చేసిండు ఆయన పువ్వాడ అజయ్ అనేట ఆయన రియల్ ఎస్టేట్ దందాలు, కబ్జాలు. పాపం రైల్వే స్టేషన్ పక్కనే మీడియాలో చూసిన గతంలో కబ్జాలు. మళ్ళీ ఒక్కటే లీడర్ ఉండాలి, ఇంకో లీడర్ ఎదిగితే మళ్ళీ కేసీఆర్కి ప్రమాదం, వాళ్ళ పార్టీకి ప్రమాదం. ఇట్లా రాజకీయాలతో ముడిపడి ఉన్నటువంటి కేసీఆర్ అనే వ్యక్తి రాజకీయం కోసం జనాలకు మంచి జరుగుతుందన్నా, తెలంగాణ బాగుపడుతుందన్నా కూడా ఆయన తట్టుకోలేడు. ఆయనకు కావాల్సింది రాజకీయం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు. ఉన్నన్ని రోజులు అదే పని చేస్తాడు. ఇప్పుడు మార్పు వచ్చింది, ఏం తెచ్చింది అంటే ఇట్లాంటి మార్పే వచ్చింది. స్వేచ్ఛగా పని చేసుకుంటారు. ఇప్పుడు ఒక్క ఓవర్లో 2 కత్తులు ఇమ్మడే అన్నట్టు 3 స్వేచ్ఛగా పని చేసుకుంటా ఉన్నారు. ఇది ఏ పార్టీతో సాధ్యము? కేవలం కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యము, ఏ పార్టీతో సాధ్యం కాదు. ఇదే టైంలో వేరే నాయకుడు, వేరే ఏదైనా ఒక లీడర్ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఇంత చకచక పనులు అవుతుండేనా, ఇంత స్వేచ్ఛగా వీళ్ళు పని చేసుకుంటా ఉండేనా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి స్వేచ్ఛ అలాంటిది. రాజకీయాలు పక్కన పెట్టి వీళ్ళు పనులు చేసుకుంటా ఉంటే రేపు బీఆర్ఎస్ పార్టీ వచ్చి ఖమ్మంలో ఏలు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుందా? స్వేచ్ఛగా ఇంత బాగా పని చేసుకుంటా ఉంటే. అందుగురించి తొందరలోనే ఖమ్మంకి వాళ్ళు బై చెప్పాల్సిందే. అతి త్వరలో ఈ తెలంగాణలో కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగు కాబోతుంది అనడానికి ఇదొక ఉదాహరణ. ఖమ్మము ఒక ఉదాహరణ.